పాకిస్తాన్కు నడుమ యుద్ధం చేయంగా ఆగింది గాని లేకుంటే కర్రెగుట్ట ఆపరేషన్ ఇంకా నడిచేదే. ఓది కన్నలు మేం కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ జవాన్లు ముగ్గురు చచ్చిపోయిన్లు కాబట్టి గా ముచ్చట మీద మస్తు గరం మీద ఉన్నారు పోలీసులు. ఇంతలా ఆపరేషన్ బంద్ పెట్టాలి అని చెప్పుడుతోని కర్రెగుట్ట కాడ కాల్పుల మోత సల్లబడ్డది. అయినా సరే గుట్టను జల్లెడ వట్టాల్సిందే అని అంటురట పోలీసులు. కర్యగుట్టల మీద కాల్పుల మోతలైతే చల్లబడ్డాయి కానీ పోలీసుల ఎంకులాటలు మాత్రం అసలాగుతలేవు. అన్నలు పెట్టిన బాంబులు వేలి ముగ్గురు జవాన్లు జీవిడిచిన ముచ్చట ఎలుకున్నదే కదా. అగోగా ముచ్చట్ను మస్తు సీరియస్ గా తీసుకున్నారు మన పోలీసులు. అందుకనే అడవిలో అణు ఎంకులాడుతున్నారు. అడవిలో అన్నలు గండి రోజులు ఉన్నారంటే వాళ్లకు తిండి తీకాన ఏడికేంచి వస్తున్నది ఎవరు తెచ్చిస్తున్నారని తవ్వెంట వచ్చిపోయేటి బండ్లన్నీ ఆపి చెకింగులు చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ 2 ఏళ్లలో కరకగూడెవనేటి అడవులలో కాల్పులు జరిపినందుకు అందాజకో 21 మందికి మీదనే అన్నలు జీవిడిసిలాట. అందులో మావోయిస్టు పార్టీ పెద్ద లీడర్లు కూడా చాలా మందే ఉన్నారట జీవిడిసిన వాళ్ళ దాంట్లో. పెద్ద తలకాయలన్నిటి లేకుండా చేసినాం కాబట్టి ఇక అన్నలు వెనకకు తగ్గినట్టే అని అనుకున్న వాళ్ళల్లా కర్యగుట్టల మీద పెద్ద షాకే తగిలింది. అందుకే ఆపరేషన్ కాకాల్ పేరుతోని అన్నలను పురాగా ఏలేసే కార్యం ముంగటేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. గా కాల్పులల్లో 10ల సంఖ్యలల్లో అన్నలు జీవిడిసిన ముచ్చట కూడా ఎరుకున్నదే. అయితే కాల్పుల విరమణ అని చెప్పిర్రు కానీ అన్నలు మాత్రం గుట్ట నిడిచిపెట్టి పోలేదు. వాళ్ళు అక్కడక్కడనే తిరుగుతున్నారని చెకింగ్ లో రువడి పెంచారు పోలీసార్లు. బస్సులు, కార్లు, ఆటోలు గిట్ల తవ్వెంట పోయేటి ఏ బండి నిడిచిపెడతలేరు. మామూలు మనసులో తినే కార్లల్లా బండ్లల్లా ఏమన్నా అన్నలకు సరుకుల సౌదాలు పంపిస్తున్నారేమోనని అనుమానం వస్తుందట పోలీసు వాళ్లకు. అంతేకాదు గాలి మోటార్లల్లో కావాల్సిన తిండి తీకాన ఆయుధాలన్నీ తెచ్చుకొని మళ్ళా ఎంకులాట సురువు చేసిర్రు. అయితే ఇన్నొద్దులు గుట్టలల్లా చెట్ల పుట్టల పొంటి తిరిగితేనే సేఫ్ అనుకునేటి అన్నలు పోలీసు వాళ్ళు చుట్టుముడుతురు కాబట్టి జంగల్ ఇడిచిపెట్టి జనంలు ఉండేటి తావుకొద్దామని అనుకుంటున్నారట. మరి ఏమైతుందో ఏమో గానీ అటు పోలీసు వాళ్ళు తగ్గుతలేరు, ఇటు అన్నలు తగ్గుతలేరు. ఇద్దరు నడుమ మళ్ళీ ఏమైందో గానీ పబ్లిక్ బుగులు పడుతున్నారు అబ్బా.